వారు లేవనెత్తినటువంటి ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. దయచేసి కూర్చోమని చెప్తున్నాను. మీ ద్వారా సభ్యుల్ని కోరేది ఏంటంటే, మీరు అనేక అంశాలని లేవనెత్తారు. మీ చిత్తశుద్ధి ఎంతుందో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటువంటి ఉద్దేశంతో, తప్పుదోవ పట్టించేటువంటి ఉద్దేశంతో గందరగోళపరిచేదానికి మాట్లాడారు. సభలోంచి వినే ఓపిక లేకుండా పోతున్నారు అధ్యక్ష. రిప్లై ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. కూర్చోండి. ధన్యవాదాలు అధ్యక్ష. బాధాకరం అధ్యక్ష. అనేక ఆరోపణలు చేశారు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సభ్యులు. మౌనంగా ఓపికగా వాటన్నింటికీ సమాధానం చెప్పే అవకాశం ఉంది కదా, చెప్దాము అనేటువంటి ఆలోచనతో వెయిట్ చేస్తే వినకుండా పారిపోయారు అధ్యక్ష. ఎందుకు అనంటే, వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పు అనేటువంటిది వాళ్ళకు తెలుసు అధ్యక్ష. వాళ్ళ మనస్సాక్షి తెలుసు అధ్యక్ష. ఒకే ఒకటి అధ్యక్ష, నేను ఎప్పుడో లాస్ట్ లో పోదాం అనుకున్నా, దీన్ని బిగినింగ్ లోనే ఒక అంశాన్ని టచ్ చేసి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను అధ్యక్ష. ఎందుకంటే 4 రోజులు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధ్యక్ష, అనేక మంది సభ్యులు మాట్లాడారు, అనేక సలహాలు సూచనలు చేశారు. నేను సభలో లేకపోయినా 2 టీములు పైన కూర్చుని చాలా డీటెయిల్డ్ గా రాసుకున్నారు అధ్యక్ష. ఏ సభ్యులు ఏం లేవనెత్తారు, వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటివి. అందులో అరుణ్ కుమార్ గారు మాట్లాడారు, చిరంజీవిరావు గారు, రామ్ సుబ్బారెడ్డి గారు, మా అనురాధ్ గారు, లక్ష్మణ్ రావు గారు, మరి రవిబాబు గారు, యనమల రామకృష్ణుడు గారు, కళ్యాణి గారు, తిరుమల నాయుడు గారు, వెంకటేశ్వరరావు గారు, చివరిగా బొత్స సత్యనారాయణ గారు. వీళ్ళందరూ మాట్లాడిన దాంట్లో అందరు స్పీచ్లు టెక్స్ట్ తెప్పించుకొని చూశాను అధ్యక్ష. బహుశా నేను అనకూడదు కానీ ఎవరో ఒకరే స్క్రిప్ట్ రైటర్ రాశారు అధ్యక్ష. ఒక బొత్స సత్యనారాయణ గారి దాంట్లో ఇంకో 2 మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప మిగిలిన వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడినవన్నీ కూడా స్క్రిప్ట్ రైటర్ ఎవరో ఒక్కరే రాశారు అధ్యక్ష. 2 అంశాలు అధ్యక్ష. దాంట్లో అప్పుల గురించి, సూపర్ 6 గురించి మాట్లాడారు తప్ప ఇంకా వేరే ఏ రకమైనటువంటి బడ్జెట్లో గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కనపడలేదు అధ్యక్ష. ఆ 2 గురించే డీటెయిల్డ్ గా చెప్దామనుకునేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. వాళ్ళు సభ్యులు లేరు కాబట్టి రాష్ట్ర ప్రజానీకం కోసం, ఈ మండలి రికార్డు కోసం కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇంతమంది సభ్యులు మాట్లాడిన తర్వాత వీళ్ళు ఒకే ఒక అంశాన్ని చెప్పి నేను చివరిలో చెప్దామనుకున్నా చెప్తాను అధ్యక్ష. వీళ్ళు తల్లికి వందనం మీద కేటాయింపులు లేవు అంటూ మాట్లాడారు అధ్యక్ష. 6484.75 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కేటాయించాం అధ్యక్ష. ఏ హెడ్స్ కింద కేటాయించామో కూడా చెప్తాను అధ్యక్ష. బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కింద, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ కింద, సోషల్ వెల్ఫేర్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ కింద, మైనారిటీస్ వెల్ఫేర్ కింద, క్రిస్టియన్ వెల్ఫేర్ కింద, ఈ పద్ధతుల కింద ఈ తల్లికి వందనం పథకానికి కేటాయింపులు చేశాం అధ్యక్ష. పోనీ ఇదేమన్నా కొత్త విధానం అధ్యక్ష? గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? ఇవే పద్ధతుల కింద ఆ రోజు వాళ్ళు 5,900 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మీకు సభ ముందు పెడుతున్నా అధ్యక్ష. కానీ ఈ కేటాయింపులతోనే ఆ పథకం నడవదు కదా అధ్యక్ష. ప్రభుత్వం రీఅప్రాపరేషన్ ఎక్కడి నుంచి ఎట్లా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకుని నడుపుతుంది అధ్యక్ష. సేమ్ కేటాయింపులు వాళ్ళు చేసి అదే కేటాయింపులు ఈరోజు మేం చేస్తే మమ్మల్ని వేలెత్తి చూపించే రకం అంటే దీన్ని ఏమనాలి? ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ లేకపోయే ముందు 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. 150 రోజుల్లో ఈ ప్రభుత్వం సాధించినటువంటి ఘనత ఏంది? మేము మొట్టమొదటి రోజున తొలి సంతకం మాది మెగా డిఎస్సి 16,000 పోస్టులకి మేము సంతకం పెట్టడం జరిగింది అధ్యక్ష. మా వెంకట్రావు గారు, ఐవి గారు మాట్లాడుతూ మీరు 16,000 ఎప్పుడో ఇస్తారు? ఎప్పుడో కాదు సార్, ఇప్పుడే ఇస్తున్నాం. ఆ ఇచ్చే 3 నెలల కాలంలోనే మీరు ఇంకొక అసిస్టెంట్ ని పెట్టుకోండి అని. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. మీరు లేవనెత్తినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటివన్నీ కూడా మా ప్రభుత్వం ఖచ్చితంగా పరిశీలనలో ఉంది. మీరేవి ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఏ రకంగా వేధించింది, ఏ రకంగా వ్యవస్థ నుంచి వాళ్ళని బయటకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేసింది,
అనేటువంటిది మాకు అవగాహన ఉంది. ఈ వ్యవస్థ నడపడంలో ఉద్యోగుల కీలకమైనటువంటి పాత్ర భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఎటువంటి ఆందోళన అక్కర్లేదన్నటువంటి తెలియజేస్తూ మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సితో పెట్టాం అధ్యక్ష. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీద పెట్టడం జరిగింది. మూడో సంతకం పెన్షన్ ని ఒక్కసారిగా 4,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష? 250 రూపాయలు 250 రూపాయలు సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతూ చివరికి ఎప్పటికో 3,000 రూపాయలు చేశారు అధ్యక్ష. గతంలో 2014-19లో మేమున్నప్పుడు ఒక్కసారి 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేశాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 4,000 రూపాయలు చేశాం. మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఇది మా ప్రభుత్వం చేసినటువంటిది కాదా అని నేను అడగదలుచుకున్నా అధ్యక్ష. మరి 4వ సంతకం అన్నా క్యాంటీన్ల మీద పెట్టారు. 5వ సంతకం స్కిల్ సెన్సస్ మీద పెట్టారు అధ్యక్ష. ఒక పాజిటివ్ నోట్తో ఈ ప్రభుత్వం తన పనితీరుని ప్రారంభించింది అనేటువంటిది మీ ద్వారా ప్రజల దృష్టికి చెప్పాలనుకుంటున్నాం అధ్యక్ష. పెన్షన్లని 4 నెలల్లోనే పెంచాం. అన్నా క్యాంటీన్లని 175 క్యాంటీన్లని ప్రారంభించేటువంటి దిశగా ముందుకు పోతున్నాం. దీపం మీద ఇంతకుముందే అనేక సుదీర్ఘంగా చర్చ జరిగింది. పథకాన్ని ప్రారంభించాం. మేం వాగ్దానం చేసినట్టుగానే 3 సిలిండర్లని ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరంలో అధ్యక్ష. దాంట్లో ప్రతిపక్షానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు అధ్యక్ష. పంచాయతీలకు గాను 1,450 కోట్ల రూపాయలు మేము వచ్చాక విడుదల చేశాం అధ్యక్ష. గత ప్రభుత్వం వాళ్ళ పార్టీ సర్పంచులు ఉంటే కూడా ఆ డబ్బుల్ని డైవర్ట్ చేస్తే మేము వచ్చిన తర్వాత దాదాపు 1,400 కోట్ల రూపాయల్ని సర్పంచులకి 300 కోట్ల రూపాయలని మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ధాన్యం బకాయిలు అధ్యక్ష, రైతులకు సంబంధించినటువంటి ధాన్యం బకాయిలు 1,674 కోట్లని మేము వెంటనే విడుదల చేశాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా చెప్తున్నాం 48 అవర్స్ లోపల పేమెంట్ చేస్తున్నాం అధ్యక్ష ధాన్యం సేకరణ చేస్తే. ఎస్, ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉన్నా సరే మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది మేము చెప్పదలుచుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు మరి అట్లనే ఆరోగ్యశ్రీకి మొత్తం బకాయిలు పెట్టారు అధ్యక్ష. ఓన్లీ 10% పేమెంట్ చేశారు. 90% బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అధ్యక్ష. ఉచిత ఇసుకని ప్రారంభించాం. మరి గత ప్రభుత్వం ఏ స్థాయికి అధ్యక్ష? వీళ్ళేదో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. చిన్న పిల్లలకు సంబంధించి పౌష్టికాహారాన్ని అందించే దానికోసం పెట్టి చిక్కి కోడిగుడ్లు పెడితే అధ్యక్ష 3 సంవత్సరాల పాటు వాటికి బిల్లులు చెల్లించకుండా పేమెంట్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం అధ్యక్ష. మా నారా లోకేష్ గారు ఇన్సిస్ట్ చేశారు అధ్యక్ష. మేము ఇంకా ఏం జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగానే అన్నా లేదు, ఇది చాలా దారుణమైన విషయం, మీరు రిలీజ్ చేయండి, తర్వాత మీరు డిస్కషన్ చేసుకుందరు అంటే మేము రిలీజ్ చేశాం అధ్యక్ష. రోడ్ల మరమ్మతు అధ్యక్ష, మీరు చూశారు అధ్యక్ష రాష్ట్రంలో రోడ్లు ఏ స్థితిలో ఉన్నాయి. ప్రజలు ఓట్లేసింది ఈరోజు మా మాటల మీద నమ్మకాన్ని విశ్వాన్ని ఉంచి ఒకవైపు అయితే రెండో వైపు ఆ ప్రభుత్వం గతంలో అవలంబించినటువంటి దుర్మార్గపు నిర్లక్ష్య విధానాల అధ్యక్ష. రోడ్లకి మేము వచ్చిన తర్వాత అధ్యక్ష గతంలో చేసిపోయినటువంటి కాంట్రాక్టర్లు ఎవరో కూడా మాకు సంబంధం లేదు అధ్యక్ష. 1,200 కోట్లను రిలీజ్ చేశాం అధ్యక్ష. ఎందుకు? వాళ్ళ బకాయిలు పెట్టిపోతే కాంట్రాక్టర్లు పని చేయకుండా ఆగిపోతే వ్యవస్థ నడవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకు రిలీజ్ చేశాం అధ్యక్ష. 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నాం అధ్యక్ష. కళ్యాణి గారు మాట్లాడుతూ ఏదో సోషల్ మీడియాలో వచ్చినవన్నీ శాసనసభలో మాట్లాడతారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున పేమెంట్ స్టార్ట్ చేస్తున్నాం. 1, 2 స్పిల్ ఓవర్ కావచ్చు అధ్యక్ష 2వ తారీఖుకి. దాన్ని కూడా వీళ్ళు వెటకారం చేసేటువంటి ప్రయత్నం వస్తుందంటే మీకు మనస్సాక్షి ఎట్లా వచ్చిందంట. 10వ తారీఖు, 15వ తారీఖు, 18వ తారీఖు కూడా జీతాలు వేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. మేము వీఆర్ కమిటెడ్. సాధ్యమైనంత మేరకు దానికి స్టిక్ ఆన్ కావాలి అని ఒక గైడ్ లైన్స్ పెట్టుకుని మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం అధ్యక్ష. మరి అట్లానే విభజన హామీల్ని అమలు చేసే దిశగా కేంద్రంతో మాకున్నటువంటి సాన్నిహిత్యాన్ని బట్టి ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం అధ్యక్ష. అమరావతికి 12,500 కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడలకు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అధ్యక్ష. దాదాపు 75,000 నుంచి 1,00,000 మందికి ఉద్యోగాల్ని కల్పించేటువంటి ప్రాజెక్టులకు ఆమోదం కల్పించడం జరిగింది అధ్యక్ష. మరి 55,000 కోట్ల రూపాయల విలువైనటువంటి జాతీయ రహదారుల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ కేవలం 4 నెలల్లోనే అధ్యక్ష. మరో 70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రైల్వే ప్రాజెక్టుని మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష. ప్రకటనలు కాదు అధ్యక్ష. ఇవన్నీ కూడా పనులు ప్రారంభమయ్యే స్టేజ్కి వచ్చాయనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష.
మరి గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. గత పాలనలో గత 70 సంవత్సరాల్లో వినపడనంత దీని మీద గంజాయి మీద మనకి గత 5 ఏళ్లలో యువత నిర్వీర్యం అయిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అది మా చిత్తశుద్ధి అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకి ఉచితంగా బ్యాగులు పుస్తకాలు గత ప్రభుత్వం రద్దు చేస్తే మేము మళ్ళీ పునరుద్ధరించడం జరుగుతోంది అధ్యక్ష. పాత ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని తల్లిదండ్రులు మళ్ళీ అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. మరి డైట్ ఛార్జీలు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇవన్నింటినీ కూడా విడుదల చేయడం జరిగింది అనేటువంటిది చెప్తున్నాం అధ్యక్ష. సుమారు 6,000 దేవాలయాలకు సంబంధించి ధూపదీప నైవేద్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 5,000 ఇస్తే ఇవాళ 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. అర్చకులకు 10,000 నుంచి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపు 9,151 కోట్ల కేటాయింపుల్ని అదనంగా తీసుకురావడం జరిగింది రైల్వే బడ్జెట్ లో అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. అట్లానే పన్నుల వాటాని కూడా గతంలో కన్నా ఎక్కువగా 5,776 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్రం నుంచి సాధించుకున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నాం అధ్యక్ష. ప్రజలు ఎట్లా అయితే నిశ్శబ్ద విప్లవాన్ని ఇచ్చారో ఈ ప్రభుత్వం కూడా నిశ్శబ్దంగా ఈ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం పనిచేస్తా ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అట్లనే తెలంగాణ నుంచి 2,547 కోట్ల రూపాయలు 10 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే అధ్యక్ష కేవలం 4 నెలల్లో మేము కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కేంద్రం నుంచి ఆ డబ్బులు మనకు వచ్చే రకంగా చేసుకున్నాం అధ్యక్ష. ఇది ప్రభుత్వం సాధించినటువంటి విజయం కాదు అధ్యక్ష. 5 సంవత్సరాలలో కనీసం మీటింగ్ పెట్టుకోలేకపోయినటువంటి వీళ్ళు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు. సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర జోక్యం చేసుకొచ్చి వీటిని విడుదల చేయించుకున్నామన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీకి వెళ్ళారు అంటే వారంలోనో 10 రోజుల్లోనో ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏదో ఒక మంచి వార్త ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రకటన కేంద్రం నుంచి వస్తా ఉంది అధ్యక్ష. అదే గత పాలనలో ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తే ఆ కేసుల వాయిదాల గురించో కేసుల్లో జాప్యం చేసుకునే దాని గురించో చర్చ జరిగింది తప్ప ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి గురించి జరగలేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. డాక్రా మహిళలకి అప్పుల్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. అన్ని జిల్లా హాస్పిటళ్లలోనూ సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ మీద అవగాహన పెంచి ప్రతి మహిళకు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది అధ్యక్ష. నేతన్నలకు మేము ఏదైతే హామీ ఇచ్చామో 25 కోట్ల రూపాయలతో వాళ్ళకి ఆరోగ్య బీమాను అమలు చేయడం జరుగుతోంది అధ్యక్ష. హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇమాంలకి మౌజన్లకి 10,000 రూపాయలు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతోంది అధ్యక్ష. బీసీ రక్షణ చట్టానికి రూపకల్పన చేయడం జరుగుతోంది అధ్యక్ష. మరి అట్లానే 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే ఒక్క రోజున గ్రామ సభలు ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులను తీర్మానం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాదాపు 4,500 కోట్ల రూపాయలకు పనులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మరి గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిల్ని మరి ఒక్కసారి చెప్తున్నా మరొక 2,000 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. ఇవాళ ఇసుకని రాష్ట్రంలో ఫ్రీ చేయడం మూలాన నిర్మాణ రంగం కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ ఇవాళ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇసుక తీసుకుపోవచ్చు. ఏ ఒక్కరికి ఒక్క రూపాయి చెల్లించక్కర్లేదు. మీరు ఎక్స్ట్రా లోడ్ వేసుకుంటే కూడా దాని మీద కూడా జరిమానాలు కూడా లేవు అనేటువంటిది కూడా మా ప్రభుత్వం స్పష్టంగా చేయడం జరిగింది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మరీ ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక అధ్యయనం చేయడానికి ఒక యాప్ని రూపొందించుకోవడం జరిగింది అధ్యక్ష. దళిత విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లను సాధించే దానికోసం 7 నీట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఇక మా ఉద్యోగాల కల్పన ఏదైతే గొప్పగా మాట్లాడుతూ ఉన్నామో దానికోసం ప్రభుత్వం వచ్చినటువంటి తొలి రోజు నుంచే యాక్టివిటీ స్టార్ట్ చేస్తే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా విశాఖపట్నంలో 10,000 మందికి ఉద్యోగాలు. విశాఖలో ఇప్పటికి వెళ్లిపోయినటువంటి లూలు గ్రూప్ ఏదైతే ఉందో తిరిగి పెట్టుబడులు పెడతామని వచ్చారు. మరొక యూనిటీ మాల్ వాళ్ళ 172 కోట్లు పెడతామన్నారు. గోద్రేజ్ సంస్థ 2,800 కోట్ల రూపాయలతో గోద్రేజ్ సంస్థ పెడతామన్నారు. మరి బ్రూక్ ఫీల్డ్ అనేటువంటి సంస్థ మరో 30,000 కోట్లకు పెట్టుబడులకు సిద్ధమైంది అధ్యక్ష. హెచ్సిఎల్ సంస్థ 15,000 మందికి ఉద్యోగాలు కల్పించేదాని కోసం హెచ్సిఎల్ 2వ దశ విస్తరణకు రెడీ అయింది అధ్యక్ష. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు కూడా చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. జైరాజ్ ఇస్పాత్
వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని రోజులు ఆపేసుకున్నటువంటి ఎక్స్పాన్షన్ ని ప్రారంభం చేసుకున్నారు అధ్యక్ష. మరి ఇవన్నిటితో పాటు అమరావతిలో మరొక ఇంజనీరింగ్ కాలేజు, మరొక మోడర్న్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ XLRI 250 కోట్ల రూపాయలతో క్యాంపస్ ప్రారంభం జరుగుతోంది అధ్యక్ష. శ్రీ సిటీలో 2740 ఉద్యోగాలు అందించేటువంటి 6 సంస్థలను ఇప్పటికే ప్రారంభించాం అధ్యక్ష. మరో 4000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి మరో 5 సంస్థలకి శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష. మరి రిఫైనరీ ప్రాజెక్ట్ దాదాపు అధ్యక్ష 50 నుంచి 70 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చేటువంటి రిఫైనరీ మీద BPCL ఇప్పటికే రాష్ట్రం మీద ఆసక్తి కనపరుస్తుంది అధ్యక్ష. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి విన్సాఫ్ట్ సంస్థ ముందుకు వచ్చింది అధ్యక్ష. టాటా భారతదేశంలోనే ద మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీ తిరిగి రాష్ట్రం వైపు చూస్తోంది అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి పట్ల ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు భారీ పెట్టుబడులు పెడుతున్నారు అధ్యక్ష. రిలయన్స్ సంస్థ అధినేతలు కూడా మీరు వచ్చి కలిసిపోయారు అధ్యక్ష. రాష్ట్రంలో CNG పరిశ్రమల్ని విస్తృతంగా పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలని కల్పించేటువంటి దానికోసం ఉపయోగపడుతోంది అధ్యక్ష. మరి MSMEలకు కాను 1000 కోట్ల రూపాయల్ని రుణ గ్యారంటీలు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. మరి ఇవన్నింటితో పాటు $1 ట్రిలియన్ ఎకానమీ దిశగా తీసుకెళ్లడం కోసమే నారా లోకేష్ గారు అమెరికా పర్యటన కూడా చేసి అనేక సంస్థలతో చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. రాష్ట్ర నిర్మాణం ఒక్క రోజులో జరగదు అధ్యక్ష. మన చిత్తశుద్ధితో మొదలు పెడితే ఏదో ఒక దశలో అవన్నీ కూడా తిరిగి మనకు కార్యరూపం దలుస్తాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. మరి ఇళ్ల నిర్మాణానికి 4 లక్షల రూపాయలకు పెంచాం అధ్యక్ష. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లకి పెంచాం అధ్యక్ష. గృహ నిర్మాణానికి చేనేత కార్మికులకి అదనంగా 50,000 ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్ర రహదారుల కోసం కేంద్ర ప్రభుత్వం 8,000 కోట్ల 8,964 కోట్లని కేటాయించింది అధ్యక్ష. ఇవన్నీ వస్తే ఎవరికి అధ్యక్ష అవుతాయి? ఒకవైపు సౌకర్యాలు మెరుగుపడతాయి, మరోవైపు రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. 8,000 కోట్లు అంటే మన వాటా 10% ట్యాక్స్ వేసుకుంటే కూడా 800 కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష. మరి ఇవన్నింటితో పాటు మనం ఈ రహదారుల నిర్మాణం చేసుకున్నాం అధ్యక్ష. ఇవన్నీ చేయగలుగుతున్నాము అనంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి కాదు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి బలమైన నాయకుడు ఉండడం వల్లే ఈరోజు ఈ పనులన్నింటినీ చేయగలుగుతున్నాం అన్నటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఎంతో ఉత్సాహం, సంతోషంతో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ ఆర్థిక శాఖ మంత్రికైనా ఉంటుంది అధ్యక్ష. నేను కూడా అదే యాంగ్జైటీతో ఈ కార్యక్రమాలన్నింటినీ చూసినప్పుడు జరిగింది అధ్యక్ష. 1994 నుంచి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉంటున్న అధ్యక్ష. రాష్ట్ర రాజకీయాల్ని ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వ్యక్తిగా చూసి ఎంతో మంది బడ్జెట్లను నేను చూశాను అధ్యక్ష. కానీ ఈ ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత, రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం ప్రబలిన తర్వాత పెట్టినటువంటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మాత్రం చాలా కష్టంగా మారిందనేటువంటి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఎందుకనంటే బొత్స సత్యనారాయణ గారు చాలా లైట్ గా మాట్లాడి వెళ్ళిపోయారు అధ్యక్ష. ప్రభుత్వాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇవి నడుస్తూనే ఉంటాయి అంటారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగనటువంటి ఆర్థిక అరాచకం, ఆర్థిక విధ్వంసం ఈ రాష్ట్రంలో జరిగింది. ఇది నేను కాదు అధ్యక్ష. సాక్షాత్తు CAG రిపోర్ట్ ఇవ్వడానికి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు అధ్యక్ష. క్వాలిటేటివ్ సర్టిఫికేట్ అంటే ఈరోజు సభ ద్వారా ప్రజల దృష్టికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష. క్వాలిటేటివ్ అంటే మాకు చూపించిన మేరకు మేము ఈ లెక్కలు చెప్తున్నాం తప్ప ఇది మొత్తం రాష్ట్ర పరిస్థితి కాదు అని. అంటే మొత్తం రాష్ట్ర పరిస్థితిని CAG కూడా చూపలేదు అధ్యక్ష. CAG ఏంటి అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సంస్థ కాదు అధ్యక్ష. భారత రాష్ట్రపతి కింద నేరుగా పనిచేసేటువంటి స్వతంత్ర సంస్థ. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తప్పు చేయకుండా చూడడానికి ఉండేటువంటి సంస్థకే వీళ్ళు అకౌంట్ చూపించలేదు అనంటే ఇక దీన్ని ఏమనాలా అధ్యక్ష? ఆర్థిక విధ్వంసం అనాలా, అరాచకం అనాలా, ఇంకేదన్నా పదం ఎతకాలా అనేటువంటిది కూడా నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇవాళ మేము ఇవన్నింటినీ చూసిన తర్వాత ఒకవైపు
డిప్రెషన్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రజలు మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము కానియకుండా ఒకవైపు అభివృద్ధిని ఇంకోవైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఈ బడ్జెట్ ని రూపకల్పన చేయడం జరిగింది అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? మేము వచ్చిన రోజున 1,35,000 కోట్ల లైబిలిటీస్ ఉన్నాయి అధ్యక్ష. మామూలుగా గవర్నమెంట్ మారినప్పుడు ఉంటాయి అధ్యక్ష, పెండింగ్ బిల్స్ అనేవి ఉంటాయి, ఏదో ఒక క్వార్టర్కి సంబంధించి ఉంటాయి అధ్యక్ష, మహా అయితే 2 క్వార్టర్లకు సంబంధించి ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష 5 సంవత్సరాలు ఉన్నాయి అధ్యక్ష, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్న పేమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇది బహిరంగ రహస్యం అధ్యక్ష. మిమ్మల్ని కూడా కలిసి ఉంటారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని కలిసి ఉంటారు. మా బిల్లులు రాలేదు అని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెట్టింది అధ్యక్ష. ఎకానమీలో మనము బాధ్యత తీసుకొని వాళ్ళకి టెండర్లు ఇచ్చి పని చేయించిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి అధ్యక్ష. ఆఫీస్లో ప్రారంభించిన రోజు నుంచి కూడా 3 నెలలు కేవలం వీళ్ళ బాధలు గాథలు కష్టాలు కన్నీళ్ళు నిండడానికి సరిపోయింది అధ్యక్ష. పేదవాళ్ళ అధ్యక్ష, కోడిగుడ్లు సరఫరా చేసిన వాళ్ళు, చిక్కీలు సరఫరా చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంది అధ్యక్ష. సార్ లైట్లే వీళ్ళు వాళ్ళది కాదు అధ్యక్ష, ప్రతి ఒక్కరు అధ్యక్ష రావడం. సార్ భార్య హాస్పిటల్లో ఉంది సార్, క్యాన్సర్తో బాధపడుతుంది సార్, పెద్ద ఎత్తున ఖర్చు అయింది సార్, మీ దగ్గర 4 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి సార్, సార్ ఇల్లు వేలానికి వచ్చింది సార్. ఈ రకమైనటువంటి బాధలు అధ్యక్ష 1 కాదు 2 కాదు అధ్యక్ష. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు తగిలింది అనేటువంటిది కూడా నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. పోనీ పరిస్థితి ఇంత దయనీయంగా ఇక్కడ ఉంటే ప్రభుత్వం ఏమన్నా నిబద్ధతతో పనిచేసింది అధ్యక్ష? తమ ప్యాలెస్లకు మాత్రం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. అదే రిషికొండ ప్యాలెస్ మీద ప్రత్యేకంగా చర్చ తెచ్చాం అధ్యక్ష. ఇక్కడ సామాన్యుడు నలిగిపోతా ఉంటే ఆ సామాన్యుడి కష్టాంతో విలాసవంతమైనటువంటి ప్యాలెస్ని కట్టుకున్నటువంటి ప్రభుత్వ పాలకులకి నీరోకి తేడా లేదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆఖరికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెడితే స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వలేదు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత మేము ఏదో ఒక మార్గాన్ని ఎదుగుతాం, ముందు పిల్లలకు రిలీజ్ చేయండి అని మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. దానికి హెచ్ఆర్ మినిస్టర్ గారు బాగా ఇనిషియేటివ్ తీసుకున్నారు అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులే ఇవాళ మాకు ఇవాళ తిప్పలు తెచ్చిపెడుతున్నాయి అధ్యక్ష. కాంట్రాక్టర్లకు బిల్లులతో పాటు ఎంత అంటే అధ్యక్ష, పెద్దవాళ్ళకి బిల్లులు పెండింగ్ పెట్టారు, ఒక 6 నెలల సంవత్సరం అంటే అర్థం చేసుకోవచ్చు. పిడుగుపాటుకు మృతి చెందినటువంటి కుటుంబాలకు కూడా 1 రూపాయి చెల్లించలేదు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత పేమెంట్లు ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. ఇంకా అంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా అధ్యక్ష? ఒక కుటుంబం ఆర్థికంగా నలిగిపోయి కుటుంబ పెద్దను కుటుంబంలో మహిళలో కోల్పోయినప్పుడు, యజమానురాల్లో కోల్పోయినప్పుడు ఆ చిన్న పిల్లల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా పెడితే వాటిని కూడా ఇవ్వకుండా ఆపేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత వాటిని రిలీజ్ చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇక శానిటేషన్ వర్కర్స్ జీతాలు అధ్యక్ష నిలిపేశారు అధ్యక్ష. ఇవాళ గత ప్రభుత్వంలో తప్పులు ఎక్కువ చెప్పకూడదు, బడ్జెట్ మీద పోదాం అనుకున్నాం అధ్యక్ష. సభ్యులు మాట్లాడిన దాన్ని బట్టి తప్పులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నాకు అనిపిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం అధ్యక్ష. దాన్ని నేను ఈ రోజు కాదు, ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా నేను ఎక్కడ కూడా తప్పుపట్ల. ప్రభుత్వాలు అప్పులు చేయాలి, అయితే అప్పులతోటి ఏం చేస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ అధ్యక్ష. అప్పులతోటి అభివృద్ధి చేస్తామా, అప్పుల్ని తిని కూర్చుంటామా అనేటువంటిదే ప్రధానమైనటువంటి సవాల్. అప్పుల్ని నువ్వు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటావు అనేటువంటిది అధ్యక్ష. మేం బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు తవ్వడానికి పోతూ ఉంటే రోజు బేతాళుడు కథలాగా కొత్త కథలు అధ్యక్ష. మీరు ఇవాళ ఈనాడులో చూసుంటారు, పెద్ద బ్యానర్ వచ్చింది, ఎట్లా పెరిగిపోయింది, వైట్ పేపర్ వేసిన రోజుకి ఈ రోజుకి సంఖ్యలు మారిపోయినాయి అధ్యక్ష, మారుతూనే ఉన్నాయి అధ్యక్ష. తవ్విన కొద్ది ఇది ఎందుకు అనంటే అధ్యక్ష, లెక్కలు ఎక్కడ సరిగ్గా లేవు అధ్యక్ష. వీళ్ళు ఒక సిస్టాన్ని CFMS ని డెవలప్ చేసినప్పుడు ఏం చేశారు అధ్యక్ష, తమకు కావలసినటువంటి వాళ్ళవి మాత్రమే అందులో వచ్చేటట్టు పెట్టారు అధ్యక్ష. సో కొన్ని ఆ సెక్రటరీ గారి కార్యాలయంలో, కొన్ని ENC హెడ్ ఆఫీస్లో, కొన్ని CE లెవెల్లో, కొన్ని SC లెవెల్లో, కొన్ని EE లెవెల్లో, కొన్ని DE లెవెల్లో, కొన్ని ఎంబుక్కుల లెవెల్లో ఇట్లా ఎక్కడికక్కడ నిలిచిపోయి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ లైబిలిటీ ఎంత అనేది కనపడకుండా చేశారు అధ్యక్ష. ఎందుకు అనంటే వీళ్ళకి అప్పులు పుట్టాలి కాబట్టి ఆ లైబిలిటీస్ని తగ్గించి చూపించేటువంటి ప్రయత్నంలో వీళ్ళున్నటువంటి కంప్యూటర్లో చూపించే దాంట్లో ఇవి తక్కువ చేసి చూపించడానికి చేసినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఈ అంకెల గారడితో వీళ్ళు చేసినటువంటి పాపం ఇవాళ భవిష్యత్ తరాలకి పాపంగా మారింది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే ఆర్థిక మూలాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ స్థాయి ఆర్థిక అరాచకం జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు
నిబంధనలు మార్చే స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. ఎందుకు మార్చింది రాయాల్సినటువంటి పరిస్థితులు అని అంటే ఇవాళ వాళ్ళకు కూడా భయం వచ్చింది అధ్యక్ష. ఇది అన్ని రాష్ట్రాలు ప్రారంభిస్తే రాష్ట్రానికి దేశానికి క్యాన్సర్ లాగా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చట్టాలంటే వీళ్ళకి అప్పులు పుట్టే ఎఫ్ఆర్బిఎం చాలా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ఉంటుంది, దాన్ని మించి ఎవరన్నా చేయగలరా అని. దాన్ని దాటి దొడ్డిదారిన ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ఏ రకంగా కేంద్రం మళ్ళీ అది తప్పు అని చెప్పింది అనేటువంటిది వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాడిని అధ్యక్ష. వారు ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎన్నున్నా ఒక 2014లోను మేము 24లోను మేము ఒకటే కంపారిజన్ చేసుకున్నాం అధ్యక్ష. ఏంటి పరిస్థితి? ఆ రోజు విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వల్ల జరిగిన నష్టం ఎక్కువ అధ్యక్ష. విభజన వల్ల వస్తే అప్పు మోసుకుని ఉండొచ్చు, మనకు ఆదాయం లేకపోయి ఉండొచ్చు, కానీ ఒక నమ్మకం, విశ్వాసం, ప్రజలు మనము కలిసి పనిచేస్తే తిరిగి ఈ రాష్ట్రం ఎదుగుతుంది అన్న నమ్మకం ఆ రోజు మాకున్నింది అధ్యక్ష. కానీ వీళ్ళు చేసినటువంటి విధ్వంసం వల్ల, వ్యవస్థల్ని నాశనం చేయడం పట్ల అధికారుల్ని ఇవాళ ఏంది అధ్యక్ష, ఒక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద 22,000 కేసులు ఉన్నాయి అధ్యక్ష. 5,000 కేసులు కంటెంప్ట్ స్టేజ్కి వెళ్ళాయి, కోర్టు ధిక్కార స్టేజ్కి వెళ్ళాయి అధ్యక్ష. అంటే సెక్రటరీలు పోయి కోర్టులో నిలబడాల్సినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళకి మనోస్థైర్యం ఉంటుందని నేను అడుగుతాను అధ్యక్ష. ఇంత దుర్మార్గ పాలన చేసినటువంటి వీళ్ళు శుద్ధులు చెప్పి నీతులు చెప్పి ఇక్కడ నుంచి పారిపోయినటువంటి దానికి నిజంగా బాధపడుతున్నా అధ్యక్ష. ఈరోజు వీళ్ళు చేసినటువంటి పాపాలు ఎక్కడ అధ్యక్ష? ఎలక్ట్రిసిటీకి మేమేదో అద్భుతంగా చేశామన్నారు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం వేదిక మీద ఆయన చేసినటువంటి ప్రకటనతోనే విద్యుత్ రంగం కుప్పగొలిపోయింది అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు పీపీఎల్ రద్దు చేస్తున్నాను అని ప్రకటిస్తే విద్యుత్ రంగం కుప్పగొలిపోయింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కోర్టులు పోతే చివరికి మొటిక్కాయ పెడితే చివరి రోజున ఇదే ప్రభుత్వం మళ్ళీ మేము అవన్నింటినీ హానర్ చేస్తున్నామంటూ అఫిడవిట్ వేశారు అధ్యక్ష. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది అధ్యక్ష. ఏం చేశారు అధ్యక్ష? ఒకవైపు పీపీఎల్ రద్దు చేశారు, వాళ్ళు ఎవరో రాజకీయ పార్టీ నాయకులు అన్నట్టు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పోయారు. ఏ రకంగా అధ్యక్ష? ఒక ఎగ్జాంపుల్, ఒక సోలార్ విండ్ కంపెనీలో ఉంటే వాళ్ళు కరెంట్ జనరేట్ చేస్తూ ఉంటే మనం కొనాల్సింది అగ్రిమెంట్ ప్రకారం కొనాల్సింది పోయి వీళ్ళతో కొనకుండా ఆపేసి ఓపెన్ మార్కెట్లో హై కాస్ట్ పెట్టి కొన్నారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష? వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు పోయారో మళ్ళీ కోర్టు మొటిక్కాయలు వేసింది అధ్యక్ష. వాళ్ళకు నువ్వు చెల్లించాల్సింది అంటే మార్కెట్లో కొన్నది హై కాస్ట్, వీళ్ళ దగ్గర పవర్ కొనకుండా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. 1,000 కోట్ల రూపాయల ప్రజల మీద భారం పడింది అధ్యక్ష. దీనికి ఎవరు అధ్యక్ష బాధ్యత? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అధ్యక్ష? ఒక్క నిర్ణయాన్ని కాదా అధ్యక్ష? ఇదే చైనాలో అయితే ఉరిదీసి ఉండేవాళ్ళు అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. ఎందుకు అనంటే ఏ ప్రాతిపదికన ఇంకా డెప్త్ లేకపోవాలి అధ్యక్ష. మా ఎనర్జీ మినిస్టర్ గారు చెప్తారు ఎంత దుర్మార్గంగా చేశారంటే అధ్యక్ష, సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు మీరు పవర్ నిలిపేయండి అని ఇక్కడ ఆదేశాలు ఇస్తారు అధ్యక్ష. అదే 7 గంటల నుంచి 8 గంటలకి ఓపెన్ మార్కెట్లో పోయి హై కాస్ట్ పవర్ కొంటున్నారు అధ్యక్ష వీళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ ఉచితంగా మనం కమిటెడ్ పవర్ వస్తూ ఉంటే ఇక్కడ తీసుకోకుండా అక్కడ పోయి హై కాస్ట్ పవర్ కొన్నారు. ఇవన్నీ వాస్తవాలు అధ్యక్ష, నేను ఈ సభ సాక్షిగా చెప్తా ఉన్నాను. ఇది 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 దుర్మార్గం కాదా అధ్యక్ష? దీన్ని ఆర్థిక విధ్వంసం అనాలా, ఏమనాలా మీరు చెప్పండి అధ్యక్ష. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రోత్ ఇండికేటర్స్ మేము వచ్చే 5 నెలలు అయింది, ఈ 5 నెలల గురించి మేము చెప్పలేదు. కంపారిజన్లో అప్పుల గురించి వీళ్ళు ఎక్కువ మాట్లాడారు కాబట్టి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రోత్ ఇండికేటర్స్ జిఎస్డిపిలో చూస్తారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో ఎంత ఉంది, అంతకు ముందున్న 5 ఏళ్లలో ఎంత ఉంది అనేటువంటి చూస్తే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు 2000 ఇవి మేము ఇచ్చిన ఫిగర్స్ కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిగర్స్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ 13.5% గ్రోత్ రేట్ ఉంది అధ్యక్ష. అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చినప్పటికి 10.5% అధ్యక్ష. ఈ సంఖ్యలతోటి మా కొరిగేదేంటి, ఈ సంఖ్యలు ఏదో మా అని సామాన్యుడు ఆలోచించేటువంటి ప్రయత్నం చేయొద్దు అధ్యక్ష. 2 మాటలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మేము ఏదైతే సంపద సృష్టి అంటున్నామో ఈ సంఖ్యల చుట్టూనే తిరుగుతుంది అధ్యక్ష. ఆ ప్రగతి 13.5 అట్లానే కొనసాగుంటుంటే ఈ రాష్ట్రానికి 76,195 కోట్ల అధిక ఆదాయం వచ్చిండేది అధ్యక్ష. ఎకానమీ అంటే ఏంటి అధ్యక్ష? రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాఫిట్ ఉండదు అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీలకి లాస్ అండ్ ప్రాఫిట్ చూసుకుని రాష్ట్రాన్ని కూడా అట్లా నమ్మి అనేక పథకాలు ఆపేశారు అధ్యక్ష. వాటి గురించి కూడా చెప్తాను అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఏముండదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి ఎకానమీ సర్క్యులేషన్, గ్రోత్,
పెరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష. మా ఈ హోంమంత్రి గారు 100 రూపాయలు ఆయనకి ఇస్తే 10 రూపాయలు నాకు వస్తుంది అధ్యక్ష. మా ఇరిగేషన్ మినిస్టర్ గారు 10 రూపాయలు నాయుడు గారికి ఇస్తే నాకు 10 రూపాయలు వస్తుంది అధ్యక్ష. నాయుడు గారు పక్కన ఉన్నటువంటి చిరంజీవి గారికి 10 రూపాయలు ఇస్తే నాకు 10 రూపాయలు వస్తుంది అధ్యక్ష ట్యాక్స్ రూపంలో. 100 రూపాయలు 10 మంది చేతులు మారితే నాకు 100 రూపాయలు నాకు వస్తుంది అధ్యక్ష. వీళ్ళు ఎకానమీని స్ట్రిక్ చేశారు అధ్యక్ష. కుప్పగూలేటట్టు చేసేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆదాయం లేకుండా పోయింది అధ్యక్ష. నేరుగా అప్పులు తెచ్చే వీళ్ళు సంక్షేమం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చే సంక్షేమం చేస్తే కొద్ది కాలం మాత్రమే చేయగలం, అది అప్పుల విషవలయంలోకి రాష్ట్ర ప్రభుత్వం చేరింది అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అప్పుల్ని తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే అభివృద్ధి మీద పెట్టి ఆ అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మీరు సంక్షేమాన్ని చేస్తారో అది శాశ్వతంగా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉంటుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. అప్పులు చేయడం కొత్త కాదని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. మా గవర్నమెంట్లోను ఈ గవర్నమెంట్లోను అప్పులు ఎట్లా పెరిగాయి, ఎంత పెరిగాయి అనేటువంటిది ఆయన ఏదో లెక్కలు చెప్పి వెళ్ళిపోయారు. ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ పారిపోయారు అధ్యక్ష ఇక్కడి నుంచి. మా ప్రభుత్వంలో 3,75,000 కోట్ల ప్రభుత్వం మారిన రోజు అప్పు అధ్యక్ష. లయబిలిటీస్ వీళ్ళు వెళ్ళిపోయిన రోజున మేము తెలిసింది 9,70,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్లకు అప్పు పెరిగింది అధ్యక్ష. పోనీ ఈ అప్పు పెరిగింది, దీని నుంచి ఏమన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. అప్పులు పెరిగింది. నేను చెప్తున్న అధ్యక్ష, అప్పులకు నేను వ్యతిరేకం కాదు. అప్పుల్ని ఏ రకంగా వినియోగిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసినటువంటి అప్పు 3,75,000 కోట్లలో కూడా 59.15 అంటే 60%. అంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలని క్యాపిటల్ గా పెట్టుబడి పెట్టామంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదనో, లేకపోతే విద్యుత్ ప్రాజెక్టుల మీదనో, రోడ్ల మీదనో, పిల్లలకు ఉపయోగపడేటువంటి స్కూల్స్ మీదనో ఇరిగేషన్ ప్రాజెక్టులు లాంటివి పెడితే ఏం లాభం అనేటువంటిది కూడా చెప్తాను. క్యాపిటల్ పెట్టుబడికి 60% పెడితే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుల్లో 22% క్యాపిటల్ మీద పెట్టుబడులు పెట్టారు అధ్యక్ష. ఇక్కడే కనపడుతుంది అధ్యక్ష రాష్ట్రాన్ని ఏ రకంగా వీళ్ళు నడిపారు, వీళ్ళ ఎకనామిక్ పాలసీ ఏంది అనేటువంటిది ఇక్కడే కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. దీనికి ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్న అధ్యక్ష. కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సజీవ సాక్ష్యం. సామాన్యుడికి ఏం లాభమయ్యా, మాకు డబ్బులు రావాలి కదా, మాకు పథకాలతో డబ్బులు రావాలి కదా అనేటువంటి ఆలోచన నేను కూడా చేస్తాను అధ్యక్ష. చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పాలకుడు ఈ రోజు కాదు భవిష్యత్ తరాలకు కూడా ఆ బెనిఫిట్ వచ్చే ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు మన కళ్ళ ముందు పట్టిసీమ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు గతంలో 1 సంవత్సర కాలంలో దాన్ని పూర్తి చేశారు. దాని కాస్ట్ ఎంత అధ్యక్ష? 1,600 కోట్ల రూపాయలు అధ్యక్ష. 5 ఏళ్లలో ఆ ప్రాజెక్ట్ ఎంత ఎకానమీని డెవలప్ చేసింది అధ్యక్ష? 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చిపెట్టింది అధ్యక్ష. అది అధ్యక్ష తేడా. అప్పులు తీసుకొచ్చి నేరుగా సంక్షేమం చేయడమా, అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి మీద పెట్టి ఆ ఆదాయంతో చేయడమా అనేటువంటిది ఇది వెల్త్ క్రియేషన్ అంటే అధ్యక్ష. 1 సంవత్సరమే అధ్యక్ష. మేమేదో 10 ఏళ్ల ప్రాజెక్టులు మాట్లాడడం లేదు. 1 సంవత్సరంలో పట్టిసీమ కడితే 5 ఏళ్లలో 44,000 కోట్ల సంపదని ఈ రాష్ట్రానికి సృష్టించే అది ఈ రాష్ట్ర ప్రజానీకానికి శాశ్వతంగా వచ్చే బెనిఫిట్ కదా అధ్యక్ష. అట్లాంటి పెట్టుబడులు పెట్టకుండా దుర్వినియోగం చేసి ఈరోజు వీళ్ళు అప్పుల గురించి శుద్ధులు చెప్పేటువంటి పరిస్థితి. ఇట్లాంటి పథకాలు చేపడితే ఎన్ని పథకాలన్నా చేయొచ్చు అధ్యక్ష. ఇవాళ ఉన్న 4-5 కాదు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి బాధ్యత పేదల సంక్షేమం అనేటువంటిది కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. అయితే డెవలప్మెంట్ కూడా ప్యారలల్ గా చేసుకుంటూ వెళ్తే ఇది దీర్ఘకాలంగా ఇన్కమ్ వస్తుంది. వీళ్ళేదో పోర్టుల గురించి మేము పోర్టుల మీద పెట్టుబడులు పెట్టామని, మేం పోర్టులు కట్టిపోతే ఉన్న పోర్టుని గంగవరం సంవత్సరానికి 160 కోట్ల ఆదాయాన్ని ఇచ్చేటువంటి గంగవరం పోర్టు 10% కూడా వీళ్ళు అమ్మేసినటువంటి గన్లు వీళ్ళు అధ్యక్ష. వీళ్ళు ఈరోజు చెప్తా వింటే వినేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంది ఒక్కసారి అధ్యక్ష. అప్పులు ఏ స్థాయికి చేరాయంటే అధ్యక్ష, అప్పులని తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితికి వెళ్ళాం అధ్యక్ష. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఐఎమ్ ఆన్ రికార్డ్. అప్పుల్ని తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, మన కుటుంబంలో అదే పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష? ఏమంటారు? దివాళా అంటారు కదా అధ్యక్ష. ఆ స్థితికి తీసుకెళ్లిపోయారు అధ్యక్ష. దాని నుంచి కాపాడి నిలబెట్టి పరుగులు పెట్టించి మళ్ళీ ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈరోజు మా ముందు ఉంది అధ్యక్ష. ఇది పెను సవాల్ కాదా అధ్యక్ష? దీస్ ఆర్ ఫ్యాక్ట్స్.
ఏమి దాచిపెట్టేవి కాదు. అప్పుల్ని తీర్చడానికి, అప్పుల మీద వడ్డీని కట్టడానికి, అసలు కట్టడానికి కూడా కాదు అధ్యక్ష, అప్పుల మీద వడ్డీని కట్టడానికి ఇవాళ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలేసిపోతే ఆదాయం లేకుండా మిగిలినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకవైపు మళ్ళీ ఏదో భగవంతుడి దయనో లేక ప్రజల విజ్ఞతతో వేసినటువంటి ఓటు ఈరోజు ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడుతుంది అధ్యక్ష. వాళ్ళు ఏ నిర్ణయం అయితే ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకున్నారో ఆ నిర్ణయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజల్ని కాపాడుతుంది అధ్యక్ష. కేంద్రం ఇచ్చేటువంటి సాయంతో మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి రాష్ట్రాన్ని లేపి ఈరోజు ఆక్సిజన్ మీదకి తీసుకొచ్చాం. మేము ఇంకా న్యాచురల్ ప్రోగ్రెస్ లైక్ రావాలి, పరుగులు పెట్టేలా చేయాలి అని అంటే మా ముందు ఎంత సవాల్ ఉంది అనేటువంటిది అధ్యక్ష. ఈ అప్పుల విషయం వల్ల రాష్ట్రాన్ని పరిస్థితి దేశానికి మొత్తం కూడా తెలిసిపోయింది అధ్యక్ష. అప్పులు పుట్టనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అప్పులు పుట్టనటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళు చెప్పిన FRBM లిమిట్లు దాటిపోతే 2 కార్పొరేషన్లను పెట్టారు అధ్యక్ష. ఆ 2 కార్పొరేషన్లు బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాని మీద 13,000 కోట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మా అందరికీ తెలిసిందో, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పెట్టి దాని మీద 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. రాష్ట్ర గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించింది అధ్యక్ష హక్కు. ఆయన మీద ఎవరు కేసులు వేయలేరు సివిల్ సూట్లోని. ఆ బ్యాంక్ కూడా వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగారు అధ్యక్ష, రాష్ట్ర గవర్నర్ గారికి ఇది ఉంటే మా డబ్బులు మేము ఎట్లా వసూలు చేసుకోవాలి అని అంటే ఆయనకి ఇచ్చినటువంటి రక్షణని కూడా వీళ్ళు జీవోతో తొలగించారు అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షంలో నేను గవర్నర్ గారిని కలిసి ఇదిగో ఈ అగ్రిమెంట్ ఇట్లా చేశారు, రహస్యంగా దాచిపెట్టినటువంటి ప్రతులకు సంబంధించి తీసుకెళ్లి గవర్నర్ గారు కలిస్తే పిలిచి చివాట్లు పెట్టారు అధ్యక్ష, చీఫ్ సెక్రటరీని పిలిచి. తర్వాత అగ్రిమెంట్ రీడ్రాఫ్ట్ చేశారు అధ్యక్ష. ఇంత దుర్మార్గంగా అప్పులు చేసి అప్పుల పరిధిని దాటి కార్పొరేషన్లను పెట్టి చేస్తే కేంద్రం మేల్కొని మీరు చేసింది తప్పు, ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఫ్యూచర్ రెవెన్యూస్ ని సెక్యూరిటైజ్ చేసేటువంటి హక్కు మీకు లేదు అని వీళ్ళు చేసిన దాని ఫలితం ఏందో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పాలి అధ్యక్ష. మనం ఇక్కడ ఎందుకున్నాం అధ్యక్ష, కౌన్సిల్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష, వీ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ టు అస్ అని, అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి అని. అవునా కదా అధ్యక్ష? అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి, ఈ 5 ఏళ్ళు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష, రాబోయేటువంటి 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. అంటే ఈ సభకు దృష్టికి రాకుండా, సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేయరు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఉరి తీసేవాళ్ళు అధ్యక్ష. నిజం అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఖజానాకు రావాలి, శాసనసభ శాసన మండలి అనుమతితోనే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అనుమతి లేకుండానే ఖర్చు పెడితే ఈరోజు మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయకపోయినుంటే ఉన్న 1,00,000 కోట్ల రూపాయల్ని నెక్స్ట్ 25 ఏళ్లకు చేస్తే తర్వాత జరిగే శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు ఏం చేయాలి అధ్యక్ష? దేనికి ఆమోద ముద్ర వేయాలి అధ్యక్ష? వాళ్ళకు కాని ఆదాయాల మీద వాళ్ళు మాట్లాడుకుని పోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అదే చేసింది అధ్యక్ష. వాళ్ళకు కాని దాని మీద వీళ్ళు క్లియర్ చేసి పోయినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఇది ఎక్కడ పాకుతుందని సరి చేశారు అధ్యక్ష. ఇట్లాంటివి దాదాపు 40 కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష. ఇంకా ఒక ఇన్నోవేటివ్ అధ్యక్ష, మా మిత్రులకు తెలియాలి, ఎందుకనంటే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు ప్రతిపక్షం ఉండుంటే చాలా బాగుండేది అధ్యక్ష, వినుండే వాళ్ళ లీలలు తెలుసుకుని ఉండేవాళ్ళు అధ్యక్ష. ఈ కార్పొరేషన్ ఏంది అధ్యక్ష, రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో, ఏ సంస్థల దగ్గర, మీరు అందరూ తెచ్చి నా దగ్గర పెట్టుబడి పెట్టండి, మార్కెట్ కన్నా బెటర్ రేట్ ఇస్తాను నేను ఉంది అధ్యక్ష. ఇది గవర్నమెంట్. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష, పోయారు మ్యారిటైమ్ బోర్డులో 1,200 కోట్లు తెచ్చారు. స్త్రీ నిధి అని ఆడవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని ఉంటే దాన్ని 700 కోట్లు లాక్కొచ్చి పెట్టుకున్నారు. చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన డబ్బులు ఉంటే దాన్ని తీసుకొచ్చి 170 కోట్లు, కరెక్ట్ ఫిగర్ లేదు అధ్యక్ష, దాన్ని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్ల డిపాజిట్ ఉంటే దాన్ని తెచ్చి పెట్టుకున్నారు. మంచిదే, మీరు వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళకి బెటర్ వడ్డీ ఇస్తే మంచిది. చేశారా అధ్యక్ష? అన్ని తెచ్చిపెట్టి 5,000 కోట్ల రూపాయల్ని ఏపీ ఎస్డిసి అని ఇంకొక కార్పొరేషన్కి అధ్యక్ష. అసలు భారతదేశంలో ఎవరు ఊహించనటువంటి అధ్యక్ష, స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇంకో దానికి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు తీసుకుని పోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోరికి ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ఎక్కడుంది అధ్యక్ష? 1 రూపాయి లేదు అధ్యక్ష.
అది కాదు, ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక్క రూపాయి లేదు అధ్యక్ష. ఎవరు చెల్లించాలి అధ్యక్ష? అంటే బయట బోర్డు తిప్పేసే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష, డబ్బులు డైవర్ట్ చేస్తే బోర్డు తిప్పేసే కంపెనీలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి దుస్సాహసం చేసింది అధ్యక్ష. ఇవన్నీ మిత్రులు వినుంటే బాగుండేది, పారిపోయి వాళ్ళు ఇవన్నీ వినలేక పారిపోయారని నేను అనుకుంటున్నా అధ్యక్ష. బోర్డు తిప్పేసే ఆఖరికి అప్పుల కోసం ఏం చేశారో మీరు చూశారు అధ్యక్ష. ఎంఆర్ఓ ఆఫీస్ని, కలెక్టరేట్ని, రైతు బజార్ని, ఈ బంగ్లాల్ని తాకట్టు. ఎప్పుడు అధ్యక్ష తాకట్టు పెట్టేది? నా రెప్యుటేషన్ బాగుంటే చైర్మన్ గారు కాస్త కష్టం ఉంది డబ్బులు ఏంటంటే మాట సాయం చేస్తారా లేదా అధ్యక్ష? చేబదులు పుడతాయి అధ్యక్ష. చేబదులు పుట్టనోడికి తర్వాత ఏమవుతుంది అధ్యక్ష? అగ్రిమెంట్ రాయమంటారు అధ్యక్ష. ఆ అగ్రిమెంట్ కూడా వీడి అనుమానాస్పదము అని అంటే ఆస్తి తాకట్టు పెట్టమంటారు అధ్యక్ష. అది రాష్ట్ర ప్రభుత్వానికి మార్కెట్లో ఉన్న క్రెడిట్ రేటింగ్ అధ్యక్ష. సామాన్య జనం భాషలో చెప్తున్నా అధ్యక్ష, నేనేం గొప్పగా చెప్పట్లేదు అధ్యక్ష. వీళ్ళ క్రెడిట్ రేటింగ్ పడిపోయింది కాబట్టి ఆస్తులు తాకట్టు పెడితే తప్ప అప్పులు ఏమనే పరిస్థితికి దిగజార్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ బాగున్నట్ట బాగలేనట్ట నేను చెప్పిందా? ఇది గతంలోనే బ్యాంకులు మీ హయాంలోనే చేసిందా? పేరు చెప్తే డబ్బులు పుడతాయి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అధ్యక్ష, బ్యాంకులకున్న డబ్బులకి సురక్షితమైన కస్టమర్ ఎవరు భారతదేశంలో అనంటే ప్రభుత్వాల అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చే రూపాయి ఎక్కడికి పోదు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, ఒక నెల లేటు. అందుకనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలకు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు తాహతాలాడితే క్యూ కడతారు. అట్లాంటి దగ్గర గ్యారంటీలు పోయినాయి, సంతకాలు పోయినాయి, అగ్రిమెంట్లు పోయినాయి, ఆఖరికి ఆస్తులు తాకట్టు పెడితే తప్ప ఇవ్వని స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది వీళ్ళు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ఇక అప్పుల మీద ఇంత అంత అంటున్నారు అధ్యక్ష. అది మళ్ళీ ఈ సభ ద్వారా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే అధ్యక్ష, ఇక్కడ కాకపోయినా పారిపోయినా ఇక్కడ నేరుగా వినే ధైర్యం లేకపోయినా ఖచ్చితంగా టీవీ పెట్టుకొని వింటుంటారు అధ్యక్ష మా మిత్రులు. కాబట్టి వాళ్ళకి చెప్పాలి అధ్యక్ష. ఏదో ఆర్థిక మంత్రి గారు 6 లక్షల కోట్లే అన్నారు, కానీ వైట్ పేపర్లో 9,74,000 కోట్లు, దాదాపు 10 లక్షల కోట్లు అన్నారు. ఎస్, దాదాపు 10 లక్షల కోట్లని మేము గవర్నర్తో చెప్పించిన దానికే మేము కట్టుబడి ఉన్నాం. గవర్నమెంట్ డెట్ 4, ఇది వైట్ పేపర్ ఫిగర్స్ అధ్యక్ష, ఇంకా పెరిగి ఉంటాయి తప్ప తగ్గుండవు. గవర్నమెంట్ డెట్ 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్ డెట్ 2,48,000 కోట్ల 677, సివిల్ సప్లైస్ బకాయిలు 36,000 కోట్లు, పవర్ సబ్సిడీ బకాయిలు 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అండ్ స్కీమ్స్ 1,13,244 కోట్లు,